హాయ్ అండి. నేనైతే ఇప్పుడు మామిడి పనులు అయిపోతాయి కదా, సీజన్ అయిపోతుందని ఇది నిల్వ పెట్టుకోవడానికి అని నిల్వ ఉండడానికి అని చేస్తున్నా. బాగుంటుంది, ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు. ఒక 3 మామిడి పనులు అయితే తీసుకున్నా. ఇంకా చూద్దాం, ఇంకా వస్తే మళ్ళీ చేసుకుందామని ఫస్ట్ అయితే ఒక 3 తీసుకున్నా. జామ్ లాగా చాలా బాగుంటుంది, మ్యాంగో జామే. 3 మామిడి పనులు తీసుకున్నా, 1 గ్లాసు షుగర్ పడుతుంది. ఇవి మామిడి పనులు పై తొక్క తీసుకొని మనం పల్పుని తీసుకోవాలి. పల్పును దీంట్లో కలెక్ట్ చేసుకుంటా. దీంట్లో మనం మిక్సీతో కాకుండా ఇగో దీంతో వడబోసుకుంటే మంచిది అన్నట్టు. తీసినాక ఇంకా చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా పొట్టు తీసుకున్నాం కదా. పొట్టు తీసుకున్నాక ఇగో దీంట్లో వేసుకొని అయితే ఇగో ఈ పల్పు అయితే తీసుకోవాలి. మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసుకుంటే అంత బాగా రాదు. ఇట్లా ఒక నురుగులాగా వస్తుంది అట్లా. అందుకని ఇగో ఇట్లా తీసుకుంటాను నేనైతే. మిక్సీలో వేసుకుంటే ఏంటంటే ఇగో ఈ పీచ్ అంతా మనకు పల్పులనే కరిగిపోతుంది, కలిసిపోతుంది. దీంట్లో వేసుకున్నప్పుడు పల్పు మంచిగా వస్తుంది. ఇంకా ఇవన్నీ నేను అట్లా చేసుకుంటాను. ఇదిగోండి, ఇట్లా పల్పు అయితే వస్తుంది. చూసారా, 3 మామిడి పండ్లకే ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా మనం తీసుకునేటప్పుడే మంచిగా తీసుకోవాలన్నట్టు. ఈ పనులు అయిపోతాయి కదా, ఒకసారి చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 20 ఇయర్స్ క్రితం చేసిన నేను పిల్లలకి. ఇంకా ఇప్పుడు సరే మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను అనమాట. పిల్లలకి చేస్తే మా పిల్లలు అయితే అప్పుడు ఇష్టంగా తిన్నారు. చిన్నప్పుడు అన్నీ చేసి పెట్టేది, రకరకాలు. మనం దీని మీద గీక్కోవడం కూడా ఏం అవసరం లేదు, దీనికే వస్తుంది, మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా వస్తుంది. మనకు బ్రెడ్ మీద జామ్ ఉంటుంది కదా, అన్ని పళ్ళతో చేస్తారు కదా, దానిలాగానే ఇది బ్రెడ్ మీదనే పెట్టుకుంటారు అన్నట్టు. చాలా బాగుంటుంది. బ్రెడ్ మీదైనా పెట్టుకోవచ్చు, కొంచెం వేసుకొని కొంచెం తీసి కరగబెట్టుకొని మనం జ్యూస్ లాగానైనా చేసుకోవచ్చు. నిల్వ పెట్టుకుంటే మనం మామిడి పళ్ళు నిల్వ పెట్టుకుంటే మనం ఎట్లనైనా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు చిన్నప్పుడైతే బయట అస్సలు చాలా తక్కువ కొనుక్కొచ్చేది, కొనుక్కరాకపోతుండే. ఇట్లనే చేసి పెడుతుండే ఏదన్నా ఒకటి. ఇంకా ఇదైతే మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే ముట్టించుకోవాలి.
ఇది చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. మనకు జెల్లీ టైప్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, మీకు కనిపిస్తుందా? ఇట్లా ఉడుకుతూ ఉంటుంది. మనం చిన్న మంట మీద పెట్టుకున్నప్పుడే కొంచెం మంచిగా అనిపిస్తుంది, మంచిగా వస్తుంది. లేదంటే అది కొంచెం పెద్ద మంట మీద పెట్టుకుంటే మొత్తం చేతి మీద పెడుతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి చాలాసేపు. కొంచెం దగ్గరికి వచ్చేసరికి అయితే కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు మనం ఈ షుగర్ని వేసుకోవాలి. షుగరు మీ ఇష్టము, ఇంకా నేనైతే ఇంత వేస్తా. ఒక 2 గ్లాసుల పల్ప్ అయితే 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. అప్పుడే మనకు ఇది బాగా వస్తుంది. మనం ఈ షుగర్ కరిగినాక ఇట్లా కూడా తీసేసుకోవచ్చు. ఇంకా మా వాళ్ళు ఇట్లా సగం చెయ్యి అట్లా సగం చెయ్యి అని అంటున్నారు, కానీ చూద్దాం, చేద్దాం. ఇట్లా తీసుకుంటేనేమో మంచిగా కొన్ని నీళ్ళు పోసుకొని తాగితే అయిపోతుంది, బాగుంటుంది. ఇట్లా అంటే ఇంకా కొంచెం దగ్గరికి కావాలి. మనం మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల పాటు ఉంటుంది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలైనా ఉంటుంది. ఈ కలుపుడు అయితే అస్సలే ఆపొద్దు, కలుపుతూనే ఉండాలి దగ్గరికి వచ్చేసరికి, జెల్లు కావాలనుకుంటే. దగ్గరగా వచ్చింది చూసిందా? ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇంకా
ఇట్లా మనకు ఈ పాకంలాగా కనిపించాలన్నట్టు, అప్పుడు మనకు అయినట్టు. ఈ జామ్లాగా ఏ పండు చేయను, ఇగో ఈ ఉక్క పండు ఒక్కటే చేస్తాయి, ఇది మామిడి పండు ఒకటే చేస్తాయి, ఒక్కటే చేస్తే చాలా బాగా వస్తుంది. అప్పుడైతే ఇంకా ప్రతి సంవత్సరం చేస్తుండే చిన్నప్పుడు, పిల్లలు చిన్నప్పుడు. ఇంకా ఇప్పుడు పెద్దగా అయ్యారు కదా, వాళ్ళు జాములు పెట్టుకొని తినే టైం కాదు ఇది. మా పెద్దోడేమో లేడు ఇక్కడ, ఇంకా ఈ చిన్నోడు ఒక్కడు ఏం తింటాడు. వాడు కూడా పొద్దున పోయి రాత్రికి వస్తాడు, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇంకా కొంచెం ఇది మొత్తం జెల్లి కాకుండా జ్యూస్ కోసం కొంచెం తీయమంటున్నారు. జ్యూస్ కోసం తీసుకున్నప్పుడు ఇది ఈ స్టేజ్లో తీయాలి, ఈ స్టేజ్లోనే తీయాలి. ఎందుకంటే మావాడు ఇవాళ వీక్ ఆఫ్ అన్నమాట, అందుకు ఇంట్లోనే ఉన్నాడు. మమ్మీ జ్యూస్ తాగడానికి కొంచెం తీయి, సగం అంతా కొంచెం జెల్ చేయి, జెల్ తినం కదా ఇప్పుడు, చిన్నపిల్లలం కాదు కదా. సరే వాళ్ళ ఇష్టం, ఇక తినేవాడు వాడు ఒక్కడే కాబట్టి ఇక వానికి ఇష్టమైనది చేద్దామని. ఇది అయితే జెల్ కోసం అని ఇది మన జ్యూస్ కోసం అని పక్కన పెట్టిన. ఇంకా ఈ జెల్ కోసం ఇది చాలాసేపు అవుతుంది. ఇంకా జ్యూస్ కోసం ఈ టైంలో తీసుకోవచ్చు అని నేను చూపించడానికి కానీ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇట్లనైతే రావాలి, ఇట్లా కొంచెం అంటుకుంటే సరిపోదు. ఇట్లా దగ్గరకు వచ్చింది, చూసిల్లా ఎట్లా అయిందో. అప్పుడు ఇట్లా గంటకు అంటుకునేది కాదు కదా ఇంతగా. ఇట్లా ఇప్పుడు మన ఇడ్లీ పిండిలాగా అనుకోండి, రొటీన్ భాషలో చెప్పాలంటే ఇడ్లీ పిండిలా, అది దోశ పిండిలా. ఇట్లా ఇట్లా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇక చూడండి కనిపిస్తుందా? ఇట్లా ఇట్లా మనం బయట కొనుక్కొచ్చుకున్న జెల్లీ టైపే ఉంటుంది.
ఇప్పుడు కొంచెం ఇది వేసుకోవాలి, సిట్రిక్ యాసిడ్ అంటాం కదా, సిట్రిక్ యాసిడ్ చిటికెడే, బాగా వేసుకోవద్దు, బాగా వేసుకుంటే టేస్ట్ మారుతుంది, చిటికెడు మాత్రమే. ఇది ఏంటంటే ప్రిజర్వేటర్ కోసము, కొంచెం నిలువ ఉండడానికి. మీకు ఎక్కువ వేసుకున్నప్పుడు వేసుకుంటే ఏం కాదు, కానీ ఇప్పుడు అవసరం లేదు, కానీ కొంచెం వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది అన్నట్టు. మంచిగా ట్యాంగీనెస్ చాలా బాగా వస్తుంది ఇది వేస్తే. ఇదిగోండి ఇట్లా ఇట్లా మనకి ఇట్లా రావాలి, ఇట్లా వచ్చినప్పుడు జెల్లీ జెల్లీ అయిందని అర్థం. ఇది కరగాలి, ఇది కరిగేదాకా తిప్పుకోవాలి. తడి తాకనియద్దు, అస్సలే తడి తాకనియద్దు. తడి తాకితే ఇంకా నిలువ ఉండదు, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, ఎందుకో అర్థం కాదు, కానీ తడి తాకితే టేస్ట్ మారిపోతుంది. ఫస్ట్ ఏం చేసుకోండి, దీన్ని పండ్లు బాగా పండినప్పుడు ఇంకా అయిపోతుంది, ఇక పురుగులు పడతాయి, మళ్ళీ మ్యాంగోస్ రావు అన్న టైంలో చేసుకోవాలి. ఫస్ట్ చేస్తే అవి అంత తీయగా ఉంటాయి కదా మామిడి పండ్లు తీయగా ఉన్నప్పుడే చేసుకోవాలి. నేను చేద్దామని తెచ్చిన్న సగం తిన్నారు, ఎక్కువనే తిన్నారు. ఇట్లా మనకు బ్రెడ్కి అంటుకొని ఉండాలి కదా, అందుకోసం ఇంకా దగ్గరికి రావాలి కొంచెం. ఇదే మనం ప్లేట్ల మీద ఎండబెట్టుకుంటే మామిడి తాండ్రా అంటాం కదా, అట్లా కూడా అవుతుంది, కానీ అంత ప్లేసు అంత ఓపిక లేదు కదా, అందుకు ఇట్లా చేస్తాను. నేను ఎప్పుడైనా ఇట్లనే చేస్తాను, అట్లా ఏం చెయ్యను, ఇట్లనే చేస్తాను. చిన్నోడు వచ్చి చెప్తాండి, ఇది మొత్తం ఇల్లంతా వస్తుంది మమ్మీ, స్మెల్ బాగుంది, తొందరగా కానీ అంటాం. ఈ ఒక 5-6 సంవత్సరాల నుండి చేస్తలేను, అందుకు వాళ్ళకి గుర్తొచ్చినట్టున్నది. ఇట్లా ఇట్లా రావాలి. ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఈ గిన్నె వేడికే అయిపోతుంది. ఇవి మనకు స్టెయిన్లెస్ స్టీల్ త్రిబుల్ లేయర్ స్టీల్ గిన్నెలు. ఇది ఏది చేసినా మనకు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మారదు అసలు. మనకు మట్టి పాత్రలలో వండుకున్న ఫీల్ వస్తుంది. అల్యూమినియం పాత్రలలో వండుకున్నప్పుడు కొంచెం టేస్ట్ మారింది. వాటికి నేను గమనించిన అన్నట్టు, అందుకు నేను ఇంకా వీటిలలోనే చేసుకోవడానికి ఏది చేసుకున్నా వీటిలలోనే చేసుకుంటాను. ఇంకా ఇది అయిపోయింది, ఇంకా
కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తీసుకోవాలి గిన్నెలకైతే. ఇంకా తీసేసుకున్నాం. ఇది కాలుతాంది. ఇంకా ఇదేమో జెల్లీ, ఇదిగోండి ఇదేమో జెల్లీ, ఇదేమో జ్యూస్ కోసం. జ్యూస్ కోసం అయితే 1 స్పూన్ వేసుకొని 1.5 మీ ఇష్టం ఎట్లయినా ఓకే. ఇట్లా ఇంకొక కొంచెం వేస్తున్నా. నేనైతే కొంచెం వేస్తున్నా. కూల్ వాటర్ పోసుకోవాలి. ఇంకా ఎవరైనా ఇది చేసి పెట్టుకున్నారంటే, ఇంకా ఎవరైనా వస్తే ఇంటికి ఇట్లా చేసి ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా జ్యూస్ అయినా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇది చూపిస్తా. మనం ఇంట్లో చేసుకున్నదే కాబట్టి మంచిగా ఫుల్గా పెట్టుకోవచ్చు. భయం లేకుండా తినచ్చు. పిల్లలు కూడా పిల్లలు ఎంత తింటారో ఏమవుతుందో వీళ్ళు ఏం కలిపిల్లో అన్న భయం కూడా ఉండదు. చాలా బాగుంటుంది. నేను చెప్పిన కదా వంటలు అంటే ఇంట్రెస్ట్, నేను నేర్చుకున్నా అట్లా అని చెప్పిన కదా. ఆ టైంలో మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిండు. ఇట్లాంటివన్నీ తినుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేసిండు వాళ్ళైతే. ఇంకా ఇది ఇప్పుడే చేసినాం కదా, కొంచెం అంటుకుంటుంది. తర్వాత బాగుంటుంది. ఇదిగోండి ఇట్లనైతే వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇట్లా జ్యూస్ ఈ పొద్దున్నే పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్గా ఈ 2 ఇచ్చినా మంచిగానే ఉంటుంది. కొంచెం ఇట్లా నోట్లో పోసుకొని చూస్తా. తీపి అబ్బా, మనకు మామిడి పండు లేనప్పుడు, మామిడి పండు లేని సీజన్లో కూడా ఇట్లా చేసుకొని నిల్వ పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఇది జ్యూస్ చేసుకోవడానికి. ఇది జామ్. చూసారా జామ్ ఎంత బాగుందో అసలు. ఇట్లా ఎంత థిక్నెస్, చాలా బాగుంటుంది ఇట్లా. సరేనండి, ఉంటాను. ఇంకా ఇవైతే మేము ఎంజాయ్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి చూడండి అబ్బా. ఇది ఏంటంటే ఈ స్వీట్ చేయడానికి కారణం ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట. అందుకు మేము ఇది చేసుకున్నాం అన్నమాట. ఒక గుర్తుగా ఉంటుంది కదా, 1000 అన్నప్పుడు ఇది చేసుకున్నామని గుర్తుగా ఉంటుందని ఇదైతే చేసుకున్నాం. 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా. ఇంకా ఈ బ్రెడ్ని ఇట్లా తిని ఈ మావాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. సరేనండి, ఉంటాను.